హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ టాపిక్లోకి వచ్చేద్దాం. మన ఫ్రీ టైలరింగ్ క్లాసెస్లో నెక్స్ట్ చెప్పుకునే సైజు 36 సైజు. బ్యాక్ నెక్ వచ్చి డీప్ వచ్చింది, ఫ్రంట్ షేప్ బ్లౌజ్ వచ్చింది. సో నెక్స్ట్ మనం ఈ యొక్క షేప్ బ్లౌజ్ అనేది చెప్పుకుంటున్నాం అనమాట. సో బ్యాక్ నెక్ డీప్ వచ్చినప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి, డీప్ వచ్చినప్పుడు బ్రాడ్ ఎంత పెట్టాలి, పైన బ్రాడ్ ఒక సైజ్ వస్తే కింద బ్రాడ్ ఇంకెంత సైజు రావాలి. సో నెక్స్ట్ ఫ్రంట్ షేప్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ పాయింట్ ఎంత రావాలి, మళ్ళీ డాట్ డౌన్ ఎంత రావాలి, అలాగే ఉక్స్ పట్టి నుంచి ఈ డాట్ సైజ్ ఎంత రావాలి, అండ్ ఆమ్ హోల్ దగ్గర ఆమ్ హోల్ డాట్ అనేది ఏ విధంగా రావాలి, అండ్ బాక్స్ పీస్ చాలా ఈజీ అండి. బాక్స్ పీస్ చాలా ఈజీగా ఎలా కట్ చేయాలనేది ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఫుల్ ఫార్ములాతో మీకు నేర్పించడం జరుగుతుంది. సో ఈ యొక్క 36 సైజ్ క్లాస్ అనేది ప్రతి ఒక్కరు కూడా అస్సలు మిస్ కావద్దు. నాకు ఎక్కువ కామెంట్ ఏంటంటే 36 సైజ్ చెప్పండి బ్రదర్ అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చినాయి. సో మీ అందరి కోసం ఈ యొక్క 36 సైజ్ చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క మెజర్మెంట్ మన స్టూడెంట్ చాయిస్లో ఒక స్టూడెంట్ అయితే పంపించడం జరిగింది. 36 సైజ్ ఏంటంటే కొంచెం రెగ్యులర్గా అండర్ ఆర్మ్స్ కానీ, షోల్డర్స్ కానీ, అప్పర్ చెస్ట్, మెయిన్ చెస్ట్, వేస్ట్ కానీ కొంచెం ఈక్వల్గా ఉంటుంది. ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్సెస్లో ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో వారి యొక్క మెజర్మెంట్ ప్రకారంగా ఈ యొక్క 36 సైజు బాడీ మెజర్మెంట్ ప్రకారంగా ఫుల్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క షేప్ బ్లౌజ్ అనేది ఏంటంటే ప్రాపర్గా షోల్డర్స్ డ్రాప్ కాకుండా ఫ్రంట్ షేప్ అనేది ప్రాపర్గా ఉండేటట్టు. అంటే ఒక్కోసారి ఏంటంటే మనం ఎంత బాగా కట్ చేసినా సరే ఫ్రంట్ షేప్ అనేది ప్రాపర్గా కూర్చోదు. అంటే బాడీ మెజర్మెంట్ ప్రాపర్గా తీసుకొని మనం కట్ చేస్తే ఆ బాడీ మెజర్మెంట్ ప్రకారంగా ఏ విధంగా ఏంటి అనేది ఫుల్ ఫార్ములాతో ఈ యొక్క 36 సైజ్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా బోటిక్స్లో కానీ మనకి ఇంట్లో వర్క్ చేసుకుంటే కూడా మనకి వచ్చే కస్టమర్స్ కానీ మ్యాక్సిమం ఏంటంటే కొంచెం 36 సైజ్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఈ రెగ్యులర్గా వచ్చే దాంట్లో ఏంటంటే 36 సైజ్కి చాలా వరకు డీప్ నెక్స్ అయితే వాడతారు. ఈ డీప్ నెక్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కోసారి షోల్డర్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. షోల్డర్స్ డ్రాప్ అయినప్పుడు ఏంటంటే మ్యాక్సిమమ్ డోరీస్ కడతారు. ఈ డోరీ అనేది ఏంటంటే ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు. లేడీస్కి అంటే మాకు డోరీ వద్దండి కానీ షోల్డర్స్ డ్రాప్ కావద్దు అని, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కావాలని కోరుకుంటారు. సో మీరు కూడా వితౌట్ డోరీతో పర్ఫెక్ట్ షోల్డర్స్ డ్రాప్ కాకుండా మెయిన్ మనం కటింగ్ అయితే ఏ విధంగా చేయాలి ఫుల్ ఫార్ములాతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను నేర్పించే ప్రతి క్లాస్ కూడా ఫుల్ ఫార్ములాతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి షోల్డర్ అనేది ఏంటంటే బాడీ మెజర్మెంట్ ప్రకారంగా ఫుల్ షోల్డర్ వస్తుంది. ఈ ఫుల్ షోల్డర్ వచ్చినప్పుడు, ఈ డీప్ నెక్ వచ్చినప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి వచ్చిన షోల్డర్తో, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి డీప్ వచ్చినప్పుడు బ్రాడ్ ఎంత, ప్రతిదీ కూడా ఏంటంటే డీటెయిల్డ్గా అనమాట. షోల్డర్ ఎంత వచ్చింది, ఆమ్ డౌన్ మెయిన్ ఏంటంటే షోల్డరు ప్లస్ ఆమ్ డౌన్ ఈ రెండు ప్రాపర్గా ఉండాలన్నమాట. షోల్డరు ఆమ్ డౌన్ కరెక్ట్గా ఉంటే ఈ ఆమ్ హోల్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ షోల్డర్ ఆమ్ డౌన్ కరెక్ట్గా లేకపోతే మనం కొలత తీసుకున్నప్పుడు ఆ ఆమ్ హోల్ అనేది ప్రాపర్గా సెట్ కాదు. ఒక్కోసారి 17 ఇంచెస్ 16.5 అలా వస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ ఆమ్ డౌన్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ రౌండ్ తీసుకునే ఆమ్ హోల్ రౌండ్ తీసుకునేటప్పుడు కూడా మనం ఎక్కడ ఎలాంటి పాయింట్ పెడితే ప్రాపర్గా షోల్డర్ నుంచి ఆమ్ చెస్ట్ అంటే ఈ షోల్డర్ నుంచి ఇలా అంటే ఇక్కడ చెస్ట్ పార్ట్ ప్లస్ ఆమ్ హోల్ రెండు కలిసి ప్లేస్ అనమాట. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి కలిసేసరికల్లా కరెక్ట్ మెజర్మెంట్ రావాలి. కొంతమంది మహిళలు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారండి. వాళ్ళలో చాలా వరకు ఏంటంటే కటింగ్లో చాలా డౌట్స్ అయితే ఉంటాయి. కొంతమంది ఏంటంటే కొలత బ్లౌజ్ ప్రకారంగా కట్ చేస్తారు. ఆ కొలత బ్లౌజ్ ప్రకారం కట్ చేసేటప్పుడు కూడా ఒక చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అంటే కస్టమర్ దగ్గర అంటే కొంచెం షోల్డర్స్ డ్రాప్ అవ్వడం కానీ, లేదంటే అండర్ ఆర్మ్స్ దగ్గర ఫోల్డ్స్ రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా ఎలా కట్ చేయాలనేది కూడా మన ఫ్రీ టైలరింగ్ క్లాసెస్లో అయితే క్లాస్ వీడియో అయితే ఉంది, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. అంటే బ్లౌజ్ ఏ విధంగా ప్రాపర్గా ఫోల్డ్ చేయాలి, ఏ విధంగా ఎట్లా పరచాలి, ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని కొంతమంది లేడీస్కి చాలా డౌట్స్ ఉంటాయి. సో మీ అందరికీ కూడా బాడీ మెజర్మెంట్ ఎలాగా ప్రాపర్గా పర్ఫెక్ట్గా తీసుకోవాలనే బాడీ మెజర్మెంట్ క్లాస్ కూడా మన ఛానల్లో ఉంది, తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి. సో అట్లాగే బాడీ మెజర్మెంట్ తీసుకున్న మెజర్మెంట్స్తో ఏ విధంగా అయితే బ్లౌజ్ కట్ చేయాలి అంటే ఫార్ములా ప్రకారంగా. అంటే వచ్చిన షోల్డర్ ఫుల్ షోల్డర్ వస్తుంది, ఇక్కడ డీప్ నెక్ వస్తుంది అంటే మనం ఫుల్ షోల్డర్ పెడితే డీప్ నెక్ సెట్ అవుతుందా, సెట్ కాదు. సో ఇలాంటి డౌట్స్ అనేటివి మీరు క్లియర్ కావాలి అనుకుంటే ఎలాంటి కస్టమర్ బ్లౌజ్ అయినా సరే, ఎంత కాస్ట్లీ శారీ మీద బ్లౌజ్ అయినా సరే మీరు ధైర్యంగా కట్ చేసే విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మన క్లాసెస్ తప్పకుండా జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం అంటే ఫ్రీయే అండ్ ఎటువంటి మనీ అనేది ఏమి ఉండదు.
సో ఇంకొకటి అండి, హ్యాండ్ కూడా ఏంటంటే ఈ హ్యాండ్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. ఎక్కువ శాతం ఏంటంటే అండర్ ఆర్మ్స్ దగ్గర ఇక్కడ ఫోల్డ్స్ వస్తూ ఉంటాయండి. మ్యాక్సిమం చాలా వరకు ఏంటంటే బ్లౌజ్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే షోల్డర్స్ డ్రాప్ అవ్వడం ఒకటి, అండర్ ఆర్మ్స్ దగ్గర అండ్ బ్యాక్ సైడ్. ఇటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాండ్ కటింగ్ అనేది ఎలా చేయాలి, హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు అంటే బ్యాక్ పార్ట్కి హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే ఈ హ్యాండ్ అనేది అటాచ్ చేసేటప్పుడు వితౌట్ అంటే ఫోల్డ్స్ అనేది అస్సలు రాకుండా, అంటే ఎక్కడి నుంచి డౌన్ తీసుకోవాలి. చూడండి, ఆర్మ్ డౌన్ అనేది ఒక్కొక్కసారి తీసే విధానంలో కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఆర్మ్ డౌన్ తీసుకునేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఏ విధంగా అంటే ఎక్కడ ఎలా చెప్తున్నాను, ఆర్మ్ డౌన్ తీసుకునేటప్పుడు ఎక్కడి నుంచి డౌన్ తీసుకోవాలి, ఎంత డౌన్ తీసుకోవాలి, ప్రతిది కూడా ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మన 36 క్లాస్ అసలు మిస్ కావద్దు. ఈ యొక్క క్లాస్ మీ అందరికీ మండే మార్నింగ్ 10:30కి రిలీజ్ అవుతుంది. మండే మార్నింగ్ తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క 36 క్లాస్ అయితే తప్పకుండా వాచ్ చేయండి. మీకున్న డౌట్స్ అనేది క్లియర్ అయిపోతాయి. సో కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో చూస్తూ ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఇంట్రెస్ట్గా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వారికి మన వీడియోస్ అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. మండే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 36 క్లాస్ కోసం వెయిట్ చేయండి. సో మీ అందరి కోసం మంచి గుడ్ ఎక్స్ప్లెయిన్తో 36 సైజు మీకు ఈజీగా ప్రాపర్గా పర్ఫెక్ట్గా నేర్చుకునే విధంగా నేను మీకు నేర్పిస్తాను. నేను చెప్పే ప్రతి ఫార్ములా ఏంటంటే ఏ సైజు వారికైనా సరే చాలా ఈజీగా మీకు ఇప్పుడు బాడీ కొలత వస్తుంది. బాడీ కొలత రాగానే షోల్డర్ ఎంత వచ్చిందా, ఆ షోల్డర్ ఎంత వచ్చేసిందా టక్మంటూ మీకు డీప్ నెక్కి షోల్డర్ ఎంత పెట్టేసేయాలి. ఇంత షోల్డర్ వచ్చిందా, ఆర్మ్ డౌన్ ఎంత వచ్చేసేయాలి, ఆర్మ్ డౌన్ ఎంత వచ్చేసింది. నెక్స్ట్ నెక్ బ్రాడ్ ఎంత వచ్చేసింది, నెక్ బ్రాడ్ ఎంత పెట్టేసేయాలి. అండ్ నెక్ డీప్ వచ్చినప్పుడు ఇక్కడ విడ్త్ ఎంత తీసుకోవాలి. ప్రతిది కూడా మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అస్సలు మిస్ కావద్దు 36 సైజు. సో వెయిట్ ఫర్ మండే. అప్పటి వరకు స్టే ట్యూన్ టు సంజయ్ మాగంటి కట్ స్టిచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.